దుష్టత్వం నుండి, దుర్మార్గత నుండి, శత్రువు నుండి మనం కాపాడబడాలి అంటే ప్రార్థన అనే దేవుని కంచి మనకు ఉండాలి. అప్పుడు మనం కాపాడబడతాం. ఒకసారి దేవుని దగ్గరికి సాతాను వెళ్ళింది దేవదూతల సమావేశంలో. ప్రభు అడిగారు సాతాన్ని, ఏయ్ లూసిఫర్ ఎక్కడి నుంచి వస్తున్నావని. అయ్యా భూమి మీద నా పని ఏంటి, ఇటు అటు తిరుగుతున్నాను, వస్తూ ఉన్నాను అన్నాడు. అయితే నా భక్తుడిని యోబు తెలుసా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతని వంటి వాడు లేడు అన్నాడు దేవుడు. సైతాన్ అంటది, ఏ ఊరకే భయభక్తులు కలిగి ఉన్నాడా, యోబు చుట్టూ ఏం చేశావు, నువ్వు కంచి వేసావు కనుక నేను వెళ్ళే అవకాశం నాకు లేదు. ఆ కంచితి అతని భక్తి ఏంటో, అతనుకున్న భయం ఏంటో నేను చూపిస్తా. దేవుడు అన్నాడు, ఏమి నీకు మాటల్లో కనపడుతున్నాడు నా భక్తుడు, చూడు నేను కంచితే తను ఏమైనా చేసుకో, అతని ప్రాణాన్ని తప్ప ఏమైనా చేసుకో అన్నాడు. వచ్చాడండి 2 సార్లు. యోబును సర్వనాశనం చేశాడు కానీ తన ఆత్మీయతను మాత్రం లేకపోయాడు, కదల్చలేకపోయాడు. అందుకే అంటాడు, నీతిమంతులు ఎలా ఉంటారంట, సింహంలాగా ధైర్యంగా ఉంటారు. తర్వాత దేవుని బిడ్డలు కొండలాగా స్థిరంగా ఉంటారు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా. అందుకే ఒకటే యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొను. ఇదే నామానికే మహిమ కలుగు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శోధకుడికి చోటు ఇవ్వలేదండి. కనుక యోబు పేరెత్తితే సాతాను ఏం చేస్తుంది, తలదించుకుంటుంది. తలదించాడండి. ఎవరి దగ్గర, యోబు దగ్గర సాతాను. దేవుని దగ్గర సాతాను తలదించుద్ది, యోబు దగ్గర తలదించింది సాతాను. ఏమి చేయలేకపోయింది. ఒక విశ్వాసిని, దేవుని బిడ్డను ఎవరు ఏమీ కదపలేరు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడు, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడు. ఎందుకని, తను భద్రము చేసుకుంటాడు కనుక దుష్టుడు ముట్టలేడండి. సరే, కనుక దేవుని బిడ్డలుగా ఫినెహాసు లాంటి వాళ్ళు ఎంచు దినాల్లో దేవుని కోసం నిలబడి, మనము మన పిల్లలు, ప్రభువా నా పిల్లలు ఫినెహాసులాగా నిలబడాలి, రోషము కలిగి, ధైర్యము కలిగి, నీ రాజ్య వ్యాప్తి కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు నేను నిలబడాలి, నా కుటుంబము నిలబడాలి అని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను ఆ విధంగా సిద్ధం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ప్రభువా, మీరు మాతో మాట్లాడినట్టు ప్రభువా, మాలో ప్రతి ఒక్కరూ ఈ రోజు ఫినెహాసు లాగా ధైర్యము తెచ్చుకొని, రోషము తెచ్చుకొని, పాపమును అపవిత్రతను ఖండించి జయించే వారిగా నిలబెట్టమని ఎంతమంది అయితే ఆశిస్తున్నారో, దేవా నువ్వు నాతో మాట్లాడావని పశ్చాత్తాపడుతున్నారో వారిని దీవించండి, వారి మీదకి నీ ఆత్మను పంపించండి, నీ శక్తి చేత వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను దర్శించండి. ఈ రోజు ఈ ప్రార్థనతో ఏకీభించిన మా ప్రియులందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.